సో ఇప్పుడు నా వెనకల ఏదైతే కనిపిస్తుందో దాన్నే లాప్రోస్కోపీ టవర్ సెట్ అంటాము. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఈ టెక్నాలజీని మనం సర్జరీలో ఎలా వాడతాము అని చూసుకున్నట్లయితే ఎలాగా సర్జరీ జరగవచ్చు అని మీలో అందరికీ డౌట్స్ ఉండొచ్చు. అదే మీకు ఒక చిన్న డెమో ద్వారా మనం చెప్పుకుందాం. సో ఈ లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ ఏ విధంగా పనిచేస్తాయి అని చూసుకున్నట్లయితే సో ఇప్పుడు నా వెనకల ఏదైతే కనిపిస్తుందో దాన్నే లాప్రోస్కోపీ టవర్ సెట్ అంటాము. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఈ టెక్నాలజీని మనం సర్జరీలో ఎలా వాడతాము అని చూసుకున్నట్లయితే మనకు దీంట్లో చాలా కాంపోనెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి లేయర్స్ వైజ్. సో ఫస్ట్ కనిపిస్తున్నది ఏంటి అంటే మానిటర్ అంటాం. ఎందుకు అంటే మనకు లాప్రోస్కోపిక్ టెక్నాలజీలో ఏం చేస్తాము, ఓపెన్ సర్జరీస్లో ఏం చేస్తామని చూసుకుంటే ఫస్ట్ ఓపెన్ సర్జరీతో మొదలు పెట్టినట్లయితే సపోజ్ ఎవరికైనా కడుపులో ఒక చిన్న గడ్డ ఉంది ఆర్ క్యాన్సర్ ఉంది ఆర్ చిన్న రాయి ఉంది అనుకుందాం. సో జనరల్లీ క్యాన్సర్ గడ్డను కానీ రాయి కానీ తీయడానికి ఇది వరకు ఓపెన్ సర్జరీలో ఏం చేసేవాళ్ళు, పెద్ద కోతలు అనేది ఇచ్చుకొని అండ్ కొంచెం లోపలికి చీల్చి చెండాడి ఆ కండరాలన్నిటిని సపరేట్ చేసి మన చేతుల్ని లోపల పెట్టి దాంట్లో ఉన్న రాయినో కణితినో తీయడం జరిగింది. సో మన చెయ్యి పట్టేంత స్పేస్ అనేది మనం తీయడానికి కావాలి కాబట్టి మనం ఏర్పరచుకున్న ఆర్ వేసిన కోత కూడా చాలా పెద్దదిగా ఉండేది. సో దానివల్ల కోత పెద్దదిగా ఉంది కాబట్టి బ్లడ్ లాస్ పరంగా కానీ, పెయిన్ పరంగా కానీ, రికవరీ టైం పరంగా కానీ, కుట్లు ఇవన్నీ ఎక్స్ట్రాగా అండ్ ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా మనకు డ్రెస్సింగ్స్ అన్ని అవసరం పడేది. కానీ ఇప్పుడు మనకు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ లాప్రోస్కోపీలో మనకి ఇట్లాంటి హెడేక్స్ ఏమీ ఉండవు. ఎందుకు అంటే ఈ లాప్రోస్కోపీలో భాగంగా మనకు జరిగే సర్జరీస్ అన్ని కూడా మాక్సిమం 0.5 to 1 సెంటీమీటర్ అంత చిన్న హోల్స్ తోనే మనకు సర్జరీస్ అయిపోతాయి. మరి ఇంత చిన్న 0.5-1 సెంటీమీటర్ చిన్న కోతలతో ఆర్ అంత చిన్న ఇన్సిషన్స్ తో ఎలాగా సర్జరీ జరగవచ్చు అని మీలో అందరికీ డౌట్స్ ఉండొచ్చు. అదే మీకు ఒక చిన్న డెమో ద్వారా మనం చెప్పుకుందాం. ఖచ్చితంగా డౌట్ రావచ్చు 1 సెంటీమీటర్ కోత ద్వారానే ఎలా సర్జరీలు చేస్తారని. అదే మీకు ఇప్పుడు చిన్న డెమో ద్వారా చూపించుకున్నట్లయితే మనకు వాడే పరికరాల్లో మనకి ఇప్పుడు మెయిన్ లాప్రోస్కోపీలో కావాల్సింది ఏంటి అంటే లోపల ఉన్న అవయవాల్ని ఆర్ లోపల ఉన్న ప్రాబ్లమ్ని చూడడానికి మనకు చూపు కావాలి. ఆ చూపు కూడా మనం 1 సెంటీమీటర్ హోల్ ద్వారా ఎలా చూస్తాము అంటే ఈ సన్నటి పొడుగు కెమెరా ద్వారా మనం చూస్తాం. సో ఈ కెమెరా టిప్ లో మనకు లెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే లెన్స్ కవర్ని నేను తీసిన తర్వాత మీకు నా చెయ్యి ఇవన్నీ బాగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తారు లాప్రోస్కోపీలో అంటే మనం కడుపులో పెద్ద పెద్ద కోతలు అనేవి ఇవ్వకుండా ఒక చిన్న హోల్ పెట్టేసి ఆ చిన్న హోల్ ద్వారా కడుపులో గ్యాస్ అనేది నింపడం జరుగుతుంది. సో దట్ మనకు కడుపులో ఈ ఇన్స్ట్రుమెంట్ ని ఆర్ ఈ కెమెరాని కూడా తిప్పడానికి మనకు స్పేస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ ఏ విధంగా అయితే మనం టైర్ లో గాలి నింపితే టైర్ అనేది కొంచెం ఉబ్బుకోవడం వల్ల మనకు స్పేస్ అనేది వస్తుందో అదే విధంగా కడుపులో సర్జరీస్ లో సంబంధించి గర్భాశయం గురించి సంబంధించి కావచ్చు, పేగులకు సంబంధించి కావచ్చు, హర్నియా సర్జరీలు కావచ్చు, కడుపులో ఎటువంటి సర్జరీకి అయినా లాప్రోస్కోపీ ద్వారా ఫస్ట్ కడుపులో గ్యాస్ అనేది నింపుకుంటాం. అండ్ నింపుకున్న గ్యాస్ లో మనకు ఇంత సన్నటి పొడుగాటి కెమెరాని మనం లోపల పెట్టడం జరుగుతుంది. సో పెట్టుకున్న తర్వాత మనకు ఒక హోల్ వచ్చి ఈ కెమెరాకు ఉంటుంది. ఇంకొక 2 హోల్స్ అంటే 0.5 సెంటీమీటర్ హోల్స్ అనేవి మనకు లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ కోసం అని మనం పెట్టుకుంటాం. సో ఈ లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ ఏ విధంగా పనిచేస్తాయి అని చూసుకున్నట్లయితే ఈ లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ మీరు చూసినట్లయితే నా వేలులో సగం కంటే కూడా చాలా సన్నగా పొడుగ్గా ఈ లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంటాయి. సో దట్ మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ పేషెంట్కి గ్యాస్ అనేది నింపుకున్న తర్వాత ఆ గ్యాస్ నింపుకున్న దాంట్లో ఈ లాప్రోస్కోపీ ట్రోకార్స్ అంటాం. ఈ ట్రోకార్స్ ని మనకు పేషెంట్ కడుపు పైన పెట్టేసి ఈ ట్రోకార్స్ లోపలికి మన ఈ లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ ని ఇన్సర్ట్ చేసేసుకొని అండ్ ఈ పోర్ట్స్ వచ్చి పేషెంట్ కడుపు దగ్గర స్కిన్ కి ఉంటాయి. అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మనం లోపలికి ముందరికి జరుపుకోవడానికి ఫెసిలిటీగా ఉండనే ఉంటుంది. అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఎలాగుంటాయి, ఎలా డిజైన్ చేయబడింది అని చూసుకున్నట్లయితే ఉదాహరణకి మనకు సర్జరీలో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ కి ఒక్కొక్క పర్పస్ అనేది ఉంటుంది. ఆ పర్పస్ లో భాగంగా
మనకు పట్టుకోవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి, ఏదైనా కట్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి. సో ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏ విధంగా డిజైన్ చేయబడ్డాయి అంటే, ఈ ఇన్స్ట్రుమెంట్స్ లో మనకు ఈ హ్యాండిల్ అనేది ఒకటి ఉంటుంది అండ్ ఈ హ్యాండిల్ చిట్ట చివరి భాగంలో దిస్ ఇస్ ద వర్కింగ్ ఇన్స్ట్రుమెంట్ అన్నట్లు. ఈ ఇన్స్ట్రుమెంట్ కి మనకు ఈ హ్యాండిల్ అనేది ఉంటుంది, ఇది టిప్ అనేది ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఈ ఇన్స్ట్రుమెంట్ జాస్ అనేవి మనము క్లోజ్ చేయగలుగుతున్నాం, ఓపెన్ చేయగలుగుతున్నాం. సో పట్టుకోవాలనుకుంటే ఇక్కడ హ్యాండిల్ ని నేను ప్రెస్ చేసినట్లయితే క్లోజ్ చేయగలుగుతున్నాను, లేదు పట్టుకున్నది రిలీజ్ చేయాలి అనుకుంటే ఈ హ్యాండిల్ లో జాస్ ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఇవి కూడా ఓపెన్ అవ్వడం అనేది మీరు గమనించగలరు. సో ఈ విధంగా మనం పట్టుకోవాలన్నా రిలీజ్ చేయాలన్నా ఈ ఇన్స్ట్రుమెంట్ సహాయంతో మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఈ లాప్రోస్కోపీ ద్వారా మనకు సర్జన్స్ కి ఎంత అడ్వాంటేజ్ అవుతుంది అనేది మీకు ఇప్పుడు చిన్న డెమో ద్వారా చూసుకున్నట్లయితే, దీస్ కెమెరాస్ ఆర్ వెరీ వెరీ కాస్ట్లీ. మనకిప్పుడు మీకు వెనకాల చూపిస్తున్న ఈ టవర్, లాప్రోస్కోపీ టవరే మనకు చాలా కాస్ట్లీ, సుమారు 70 లక్షలు 80 లక్షల పైమాటే ఉంటుంది. ఈ లాప్రోస్కోపీ ఎందుకు ఇంత కాస్ట్, ఎందుకు ఇంత ఖరీదు అనేది ఇప్పుడే మీరు రిజల్ట్ తో సహా చూడగలరు. సపోజ్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ మనము జనరల్లీ చేతులు స్టెరిలైజ్ చేసుకునే ఒక చిన్న ఈ స్టెరిలైజర్స్ తీసుకున్నాము. ఈ స్టెరిలైజర్ పైన మీకు అక్షరాలు కనుక చూసుకున్నట్లయితే చాలా చిన్నగా చీమల్లాగా ఉన్నాయి. సో ఇంత చీమల్లాగా ఉన్న అక్షరాల్ని కూడా ఈ లాప్రోస్కోపీ సహాయంతో ఎంత బాగా కనిపిస్తాయి అనేది ఇప్పుడు మీరు డెమోలో ఈ మానిటర్ లో చూడగలరు. సపోజ్ ఇదే బాటిల్ ని మనం దూరం నుంచి చూసినట్లయితే అక్షరాలు కనపడడానికి మనం దగ్గర పెట్టుకుంటేనే కనిపిస్తుంది. సో అదే విధంగా లాప్రోస్కోపీలో ఏదన్నా అవయవాన్ని, ఏదన్నా ఆర్గన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని దగ్గర నుంచి చూడాలంటే దీన్ని లోపలికి మూవ్ చేయొచ్చు, దూరం నుంచి చూడాలనుకుంటే వెనకలికి కూడా మూవ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈ ఫెసిలిటీలో మనకు ఎంతవరకు క్లారిటీ వస్తుంది అని చూసుకున్నట్లయితే, సో ఈ చిన్న చిన్న అక్షరాలన్నీ కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా ఇంత దూరంగా పెడితే మనకు చాలా వేగ్గా ఏవో ఉన్నట్టున్నాయి. బట్ అదే మనకు ఇంకా జూమ్ చేసి చూడాలంటే మనకు దగ్గరికి వెళ్తే ఇంకా బాగా జూమ్ అవుతుంది. సో మీరు గమనిస్తే ఇంత చిన్న అక్షరాలు కూడా మనకి ఇక్కడ ఆల్మోస్ట్ కనిపిస్తున్నాయా లేవా అనేది కూడా మనకు లాప్రోస్కోపీ సహాయంతో ఎంతో దూరం నుంచి చూసినా కూడా మనకి ఇలా జూమ్ చేసుకోవడం వల్ల ప్రాపర్ క్లారిటీతో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో చిన్న చిన్న స్ట్రక్చర్స్ కూడా మనకు బాగా తెలుస్తూ ఉంటాయి. సపోజ్ ఉదాహరణకి నా చేతిలో గీతలు కూడా మీరు గమనించినట్లయితే లాప్రోస్కోపీ ద్వారా చూసుకున్నట్లయితే మనకు చూస్తున్నారా, చేతి రేఖలు కూడా ప్రతి అక్షరం కూడా చాలా డీటెయిల్డ్ గా, చిన్న ఫింగర్ ప్రింట్స్ లో ఏ విధంగా అయితే డీటెయిల్డ్ గా ఉంటుందో మన చేతి పైన ముడతలు కూడా చాలా ప్రాపర్ గా, క్లారిటీగా అనేది మీరు గమనించగలరు. ఇందాకైనా మనం చాలా పెద్ద స్టెరిలియం బాటిల్లో మనం చూసుకున్నాము. ఇప్పుడు మనం చిన్న బాటిల్లో, వైల్లో ఇంత చిన్న అక్షరాలు కూడా ఏ విధంగా కనిపిస్తాయని చూసుకుంటే లాప్రోస్కోపీ ద్వారా ఇక్కడ చాలానే అక్షరాలు ఉన్నాయి. సో ఈ అక్షరాలన్నీ కనపడడానికి మనకు ఈ విధంగా చూసుకుంటే ప్రాపర్ క్లారిటీతో, ఇన్ఫాక్ట్ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు 4K అని కూడా రాస్తుంది. బికాస్ దిస్ ఇస్ 4K సపోర్టెడ్ మానిటర్ అన్నమాట. క్లారిటీ ఎంత పెరిగితే సర్జన్ కంఫర్ట్ అనేది అంత బాగా పెరుగుతుంది. సో ఇంత చిన్న వైల్ పైన ఇంత చిన్న అక్షరాలు కూడా మనకు ఎంతో దూరం నుంచి ఎక్కడున్నా కూడా సరే మనం ఈ కెమెరాని దగ్గరికి చేర్చినట్లయితే మనకు లోపల ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్ గా జూమ్ చేయగలుగుతూ ఉన్నాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే సర్జరీలో ప్రెసిషన్ అనేది బాగా పెరిగి చాలా చాలా చిన్న మైన్యూట్ డీటెయిల్ కూడా మనం ప్రాపర్ గా చూసుకోగలిగితే సర్జరీ అవుట్కమ్స్ అనేవి అత్యద్భుతంగా ఉంటాయి. సో దీని వల్ల లాప్రోస్కోపీ ద్వారా అడ్వాంటేజెస్ ఏంటి అని చూసుకున్నట్లయితే, ఇందాకే చెప్పినట్టు మనకు 1 సెంటీమీటర్ వచ్చి ఈ కెమెరాకు ఉంటుంది అండ్ రెస్ట్ అన్ని 0.5 సెంటీమీటర్, అంటే ఒక వేలు కంటే సగం అంత చిన్న హోల్స్ తోనే మనకు సర్జరీస్ అంతే అయిపోతాయి. కాబట్టి మనకు బ్లడ్ లాస్ అనేది పెద్దగా ఉండదు అండ్ సర్జరీ తర్వాత పెయిన్ కానీ అండ్ చిన్న చిన్న కోతలే కాబట్టి కుట్లు కూడా అవసరం లేకుండా మనకు చిన్న చిన్న హోల్స్ తో వాటర్ ప్రూఫ్ డ్రెస్సింగ్స్ అనేది వేసేసుకొని ఎంత ఫాస్ట్ గా పేషెంట్ రికవర్ అవుతారంటే, ఆపరేషన్ జరిగిన రోజే కూడా పేషెంట్ నడవచ్చు అండ్ ఆపరేషన్ జరిగిన నెక్స్ట్ రోజే పేషెంట్ ఇంటికి వెళ్లి స్నానం చేసుకునేంత ఫాస్ట్ గా మనకు రికవరీ అనేది లాప్రోస్కోపీ ద్వారా కుదురుతుంది. సో మీలో ఎవరైనా సర్జరీస్ చెప్పున్నారు, మీకు చాలా భయాలు ఉన్నాయి అనుకుంటే మనకు ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీలో లాప్రోస్కోపీ ద్వారా కానీ, లేజర్ టెక్నిక్స్ ద్వారా కానీ, ఆల్ దీస్ కమ్ అండర్ మినిమల్ యాక్సెస్ సర్జరీ టెక్నిక్స్ అన్నమాట. అంటే
కుట్లు లేకుండా, కోత లేకుండా చిన్న కోతల ద్వారా ఏ విధంగా సర్జరీ రికవరీ ఫాస్ట్ గా చేయొచ్చు అనేదే ఈ మినిమల్ యాక్సెస్ సర్జరీలో ఉంటుంది. సో మీలో ఎవరికైనా సర్జరీ చెప్పున్నారు, మీరు ఎవరైనా చాలా భయపడుతున్నారు అంటే మీ దగ్గర ఉన్న సర్జన్ ఆర్ మీరు కన్సల్ట్ అయిన సర్జన్ ని తప్పకుండా లాప్రోస్కోపీ అండ్ లేజర్ టెక్నిక్స్ గురించి మీరు తెలుసుకున్నట్లయితే మీకు బెస్ట్ సర్జరీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ.